పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం స్పీకర్దేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని, ఆ మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇప్పుడు స్పీకర్ తనకు నోటీసులు ఇచ్చారని, దానికి సమాధానం ఇస్తానని కడియం శ్రీహరి తెలిపారు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాను, కడియం శ్రీహరిగా వ్యక్తిగతంగా ఫిరాయింపులను నేను సమర్థించను. నెంబర్ 1, కడియం శ్రీహరిగా వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తిగా, ఒక అంబేద్కరైట్గా ఫిరాయింపులను నేను సమర్థించను. కానీ మన వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే, మన ప్రతిష్ట కంటే ఎక్కువ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం ముఖ్యమని భావించినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ కోవలోనే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇచ్చారు. అది స్పీకర్ ముందటే ఉంది. స్పీకర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రిబ్యునల్ ముందట ఇష్యూ ఉన్నప్పుడు నేను మాట్లాడడం బాగుండదు. ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి? మేము పార్టీ ఫిరాయించినామనే సుప్రీంకోర్టుకు వెళ్ళిరి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ నుండి ఏది ఉంటే ఆ నేను కట్టుబడి ఉంటాను. ఏది వేసుకున్నా స్పీకర్ గారి ముందు ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడడం ప్రస్తుతం బాగుండదు.